హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియో ఏంటంటే రిసెప్షన్ రోజు వీడియో అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళే రిసెప్షన్ వీడియో. సో మీరు లాస్ట్ వీడియోస్ నేను పోస్ట్ చేశాను, పెళ్ళి వీడియో పోస్ట్ చేశాను. సో మీరు చూసే ఉంటారు. మీలో ఎవరైనా ఆ వీడియో చెక్ చేయకుండా ఉండుంటే ప్లీజ్ టు చెక్అవుట్ అండి. అండ్ ఇది వచ్చేసి రిసెప్షన్ రోజు. రిసెప్షన్ కళ్యాణ మండపంలో చేశారండి. అండ్ ఇది వచ్చేసి సాయంత్రం టైంలో. సో ఇది నేను ఇప్పుడు వీడియో షూట్ చేసింది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట. సో నైట్ భోజనాలు అదంతా కూడా ఈ ఏరియాలోనే జరుగుతాయి. అండ్ ఈ సెటప్, ఈ డెకరేషన్ అసలు ఎంత బాగా చేశారో అండి. అండ్ ప్రతి స్టాల్స్ సెపరేట్, అంటే ప్రతి ఐటమ్స్కి సపరేట్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. లైక్ యాపిటైజర్స్కి, వెజ్కి, నాన్ వెజ్కి, అలాగే స్వీట్స్కి కూడా సెపరేట్ సెక్షన్ అండి. అండ్ అలాగే డ్రింక్స్, ఇలా ఈచ్ సెక్షన్స్ అన్నీ అలా డిఫరెంట్గా. అండ్ డైనింగ్ ఏరియా కూడా ఎంత బాగుందో చూడడానికి, అంత మంచిగా డెకరేట్ చేశారనమాట. సో ఇది వచ్చేసి కేక్, ఇంకా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుతో రిసెప్షన్లో కేక్ కట్ చేపిస్తారు కదా, సో అదనమాట. అండ్ ఇదంతా కూడా డెకరేషన్ అండి. సో నేను వీడియో తీస్తున్నప్పుడు అప్పుడే ఎవరు రాలేదు. సో అందుకనేసి కొంచెం ఫ్రీగా తీసుకోవచ్చు కదా వీడియో అనేసి ఇది డెకరేషన్ వీడియో అండి. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. అన్ని రియల్ ఫ్లవర్స్, రోజెస్, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైనింగ్ ఏరియా ఇదంతా కూడా, ఈ సెటప్ ఇదంతా ఎలా అనిపించింది అనేది నాతో తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు మేము అందరూ వచ్చేసారు, అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. సో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కూడా రెడీ అనమాట. సో మేము కూడా అందరం రెడీ అయ్యి వచ్చేసాము ఫాస్ట్గా. సో నేను ఈ డ్రెస్ అంటే నేను ఫుల్గా మీకు చూపించలేదు. సో ఇది వచ్చేసి నేను కళామందిర్లో తీసుకున్నానండి. కళామందిర్ కాదు, తరుణిలో తీసుకున్నాను. సో నా బర్త్డే టైంలో తీసుకున్నాను అనమాట. 2 డ్రెస్సెస్ తీసుకున్నాను ఆ టైంలో. సో ఒకటి బర్త్డే రోజు వేసుకున్నాను లెహెంగా, సేమ్ లెహెంగా, అంటే ఇప్పుడు మీరు చూస్తుంది కూడా సేమ్. ఇది కూడా నేను తరుణిలోనే తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి రిసెప్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడ కేక్ కట్ చేపిస్తున్నారు. అండ్ నేను యాజ్ యూజువల్ మనము బిజీగా ఉంటాం కాబట్టి ఫోన్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఆ టైంలో సో వీడియోస్ ఎక్కువగా తీయలేదండి. సో నా దగ్గర ఉన్న చిన్న క్లిప్స్ అవన్నీ చూసి అన్నీ ఒక దగ్గర యాడ్ చేసి మీకు ఫుల్ వీడియోలాగా షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ అందరూ మా ఫ్రెండ్స్ అండి. సో అంటే కొందరు మిస్ అయ్యారు. సో ఉన్న వాళ్ళని ఇక్కడ వీడియో తీశానమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్, మొత్తం రిసెప్షన్ అంతా అయిపోయిన తర్వాత అందరం డ్యాన్స్ వేసాము. సో ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఫుల్ ఫన్ ఉండిందండి. అండ్ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు. సో చూస్తూ ఉండండి.
చూసారు కదండి డ్యాన్స్లు ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఇప్పుడైతే రిసెప్షన్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాము. అండ్ ఇంతటితో రిసెప్షన్ వీడియో కంప్లీట్ అయింది. సో నేను ఎక్కువగా వీడియో తీయలేదు అని నాకు అర్థమైపోయిందనమాట ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను రిసెప్షన్ వీడియోలోనే సత్యనారాయణ వ్రతం తరువాత పుట్టింటికి వస్తారు కదా, అమ్మాయిని తీసుకొని వస్తారు కదా, నల్లపూసలు గుచ్చే ప్రాసెస్ ఉంటుంది కదా, సో దానికోసం. అండ్ అలాగే సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత అమ్మగా అంటే పుట్టింటికి తీసుకొచ్చేటప్పుడు ఒడిబియ్యం పోసి పంపిస్తారంట. సో ఆ ఒడిబియ్యం తీసుకొని పుట్టింటికి వస్తుందన్నమాట అమ్మాయి. సో ఆ ప్రాసెస్ ఇక్కడ నడుస్తుంది, చూస్తూ ఉండండి మీరు కూడా. ఇద్దరు ఒకటేసారి రండి. వెల్కమ్ హోమ్. కుడికాలు ముందు పెట్టి రండి. ఓకే. ఇక్కడ అత్తగారింటి నుండి ఒడిబియ్యం తీసుకొని వచ్చారు కదా, సో ఒడిబియ్యంని విప్పడం అన్నమాట ఇప్పుడు. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. బొట్టు పెట్టి అందరూ బొట్టు పెట్టి అమ్మాయి సైడ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒడిబియ్యం విప్పుతారనమాట. సో నేను ఇక్కడ అన్నీ తెలుసుకొని చెప్తున్నాను అనమాట వాయిస్ ఓవర్. నాకు కూడా ఇవన్నీ తెలీదు ఎక్కువగా, అంటే కంప్లీట్గా తెలీదు. సో అందుకనేసి తెలుసుకొని చెప్తున్నాను. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, ఓకే. ఈ గేమ్ వచ్చేసి నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నానండి. మనకి పెళ్ళిళ్ళల్లో వాటర్ బిందెలో
రింగులు వేసి ఆడిస్తారు కదా పంతులు గారు. సో అలా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలా ఇక్కడ ఇలాంటి వాటిలలో మనకి రింగులు వేసి ఆడిస్తారంట. సేమ్ మనకి పెళ్ళిళ్ళ టైంలో ఎలా ఆడిస్తారో సో అలా ఉంటుందంట ఇక్కడ. సో ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇలాంటివి అత్తగారింటి దగ్గర ఉంటాయంట, అలాగే మన పుట్టింటి దగ్గర కూడా ఉంటుందంట ఇలాంటి ప్రాసెస్. సో మీలో ఎవరికైనా ఇలా తెలిసి ఉంటే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. బాగుంది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నల్లపూసలు గుచ్చే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో ఇది అంటే మనము పెళ్ళి పనుల్లో ఈ పెళ్ళి పనులు అన్నీ కూడా మనం మంచి రోజులు చూసుకునే స్టార్ట్ చేస్తాం కాబట్టి సో మంచి రోజు అని ఈరోజు మంచి రోజు అనేసి ఇంకా ఈరోజే నల్లపూసలు గుచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ అదే ప్రాసెస్ నడుస్తుంది. సో చూస్తూ ఉండండి మీరు కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ నల్లపూసలు గుచ్చే ప్రాసెస్ ఇదంతా కూడా పెళ్లి చీరలో చేస్తారంట. సో పెళ్లి చీర కట్టుకోలేదు కాబట్టి ఇంకా సత్యనారాయణ వ్రతంలో ఉన్న శారీనే ఇంకా ఇక్కడ ఉంది. సో అందుకనేసి పెళ్లి చీర లేదు కాబట్టి ఆ పెళ్లి చీర ఇలా తన పైన వేసుకుందనమాట ఫ్రెండ్. సో అంటే పెళ్లి చీర కట్టుకున్నట్టుగా అలా అనేసి పెళ్లి చీర వేసుకొని ఉంది. సో ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. చూస్తూ ఉండండి. వంశీ కష్టపడాలి, ఇప్పుడు తీయాలి. అలాగే అదే రోజు అబ్బాయి తరపున వాళ్ళు 9 మంది వస్తారంట మన పుట్టింటికి. వచ్చేసి మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్తారనమాట, అత్తగారింటికి మళ్ళీ తీసుకెళ్తున్నారు. సో ఆ ప్రాసెస్ ఇక్కడ నడుస్తుంది. సో ఇదేంటంటే మళ్ళీ మనకి ఒడిబియ్యం నింపి పంపిస్తారంట. సో అది ఇక్కడ చేస్తున్నారు. సో చూస్తూ ఉండండి ఆ ప్రాసెస్ కూడా.
సో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మాయిని అత్తగారింటికి తీసుకెళ్తారనమాట. 9 మంది వచ్చారు కదా అత్తగారింటి సైడ్ నుండి. సో వాళ్ళు అమ్మాయిని అబ్బాయిని పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని ఇద్దరిని తీసుకొని అత్తగారింటికి వెళ్తారు. సో ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.